హాయ్ చిల్డ్రన్స్, ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో భాగంగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వర్డ్ అనాలజీ. ఈ వర్డ్ అనాలజీలో మనకు ఈ విధంగా 10 ప్రశ్నలు ఇస్తాడు. అయితే సులభంగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఆన్సర్ చేయగలిగే ప్రశ్నలు. అయితే ఇక్కడ మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కాస్త ఉండాలి. అంటే ఫిజిక్స్లో కానీ, బయాలజీలో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, సోషల్ స్టడీస్లో స్టాండర్డ్ జీకే మీద కానీ కొంత పట్టు ఉండగలిగితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నల్ని సులభంగా చేయగలం. ముందు అసలు ఎలాంటి ప్రశ్నలు వస్తాయి ఒకసారి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఈజ్ యాజ్ టు అనే గుర్తుకి ఒకవైపు 2 పదాలు, మరొక వైపు 2 పదాలు ఉంటాయి. అయితే ఒకవైపున క్వశ్చన్ మార్క్ తో ఉంటుంది, దానికి ఆపోజిట్ సైడ్ మాత్రం 2 పదాలు ఇచ్చుంటాడు. ఈ 2 పదాలకి ఉన్నటువంటి ఒక రిలేషన్, ఏదైతే రిలేషన్ ఉంటుందో అవతల వైపు కూడా అదే రిలేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, అస్సాం గౌహతి అని ఇచ్చాడు. అస్సాం రాష్ట్రంలో ముఖ్యమైన ప్రదేశం గౌహతి. అదేవిధంగా మణిపూర్ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రదేశాన్ని గుర్తించాలి. అయితే కింద 4 ఆప్షన్లో జాగ్రత్తగా పరిశీలించి కరెక్ట్ ఆన్సర్ని ఇవ్వాలి. అంటే ఇక్కడ మనకు ఈ ఈజ్ యాజ్ టు అనే గుర్తుకి ఒకవైపున 2 పదాలు పూర్తిగా ఇచ్చుంటాడు, ఒకవైపున క్వశ్చన్ మార్క్ తో ఒక పదం ఇచ్చుంటాడు. అది లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు లేదా రైట్ సైడ్ అవ్వచ్చు. అయితే ఎక్కడైతే 2 పదాలు ఇచ్చున్నాడో వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది చూడాలి. అదే విధంగా రెండో వైపు ఆ సంబంధం ప్రకారం కింద ఆప్షన్స్ లో మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మణిపూర్ యొక్క క్యాపిటల్ ఏంటి చూడండి, ఆప్షన్స్ మనకు ఇంపాల్, అగర్తల, పాట్నా, లక్నో ఇచ్చినాడు. సో మణిపూర్ కి ఇంపాల్ అనేది క్యాపిటల్ కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకు ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా మనకు తెలిసినట్లయితే ఆన్సర్ ని ఇంకా సులభంగా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి, అగర్తల, పాట్నా, లక్నో అని ఇచ్చినాడు. సో అగర్తల త్రిపురాకి రాజధాని, పాట్నా బీహార్కి, లక్నో ఉత్తరప్రదేశ్. సో మనం ఇక్కడ కానీ మనకు 28 రాష్ట్రాల రాజధానులు కానీ తెలిసింటే ఒక బిట్ ఈజీగా పెట్టచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, స్క్వేర్ ఇస్ టు రాంబస్ ఈజ్ యాజ్ టు రెక్టాంగిల్ ఇస్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈజ్ యాజ్ టు కి ఒకవైపున ఉన్నటువంటి పదాల మధ్య సంబంధం ఏంటి? స్క్వేర్ ఇస్ టు రాంబస్, అంటే రాంబస్ నుండి స్క్వేర్ ని నిర్మించవచ్చు. అదేవిధంగా రెక్టాంగిల్ ఇస్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు, దేని నుండి రెక్టాంగిల్ ని ఏర్పరచవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూడండి, ట్రెపీజియం, సర్కిల్, ట్రయాంగిల్, పారలాగ్రమ్. జనరల్ గా కొంత నాలెడ్జ్ ఉంటే చాలు, ఈజీగా పారలాగ్రమ్ అని పెట్టేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, తమిళనాడు ఇస్ టు భరతనాట్యం ఈజ్ యాజ్ టు ఆంధ్రప్రదేశ్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ ఒక స్టేట్ కి సంబంధించినటువంటి డాన్స్ ఇచ్చాడు. తమిళనాడుకి భరతనాట్యం, అయితే ఆంధ్రప్రదేశ్ కి ఏంటి? ఆంధ్రప్రదేశ్ యొక్క డాన్స్ కూచిపూడి. సో ఇక్కడ మనం కూచిపూడి అనేది రైట్ ఆన్సర్ గా తీసుకుంటాం. ఈ టాపిక్ లో మనం మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని టాపిక్స్ బాగా నేర్చుకోవాలి. అంటే కంట్రీ క్యాపిటల్స్, స్టేట్స్ క్యాపిటల్స్, స్టేట్స్ ముఖ్యమైనటువంటి డాన్సెస్, కంట్రీ నేషనల్ ఎనిమల్స్, నేషనల్ బర్డ్స్, కంట్రీస్ నేషనల్ గేమ్స్, హిస్టారికల్ ప్లేసెస్, సిటీస్ ఎక్కడ ఉన్నాయి ఇండియాలో గానీ వరల్డ్ వైడ్ గానీ, కొన్ని డిసీజెస్ ఎందుకు దేని వల్ల ఆ డిసీజ్ వస్తుంది అనే రీజన్, రిలేషన్స్ ఇన్ ఫిజిక్స్ అంటే స్పీడోమీటర్, బారోమీటర్, థర్మోమీటర్ వాటిని మనం వెయిట్ కోసం ఉపయోగిస్తాము, లేదు గాలిని కొలిచే మీటర్ని ఏమంటాము. ఇలాంటి కొన్ని సింపుల్ గా స్టాండర్డ్ గా ఉన్నటువంటి జీకే ఫిజిక్స్ గానీ సోషల్ గానీ ఈ విషయాల్ని మనం గానీ బాగా నేర్చుకోగలిగితే సులభంగా 10 మార్కులు సంపాదించుకోవచ్చు. అయితే వీటికి సంబంధించిన సమాచారాన్ని నాకు తెలిసినంత మేరకు కలెక్ట్ చేసి నేను ఇక్కడ స్క్రీన్ పైన అందిస్తాను. మీరు వీడియోని పాజ్ చేసి ఖచ్చితంగా నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయితే సులభంగా ఈ టాపిక్స్ నేర్చుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న సమాచారాన్ని పాజ్ చేసి
నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వండి. స్టేట్స్ క్యాపిటల్స్ అండ్ స్టేట్స్ డ్యాన్సెస్ మరియు కంట్రీ క్యాపిటల్స్, కంట్రీ నేషనల్ యానిమల్స్, కంట్రీ నేషనల్ గేమ్స్ మొదలైన సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిగిలిన సమాచారాన్ని నెక్స్ట్ వీడియోలో పొందుపరుస్తాను. ఇక్కడ సూచించిన సమాచారమే కాకుండా ఈ టాపిక్కి సంబంధించి మరికొంత సమాచారాన్ని కూడా సేకరించగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.